వసతి దీవెన కానీ మా మహిళలకు ఉచిత ప్రయాణం కానీ ఏదైనా సరే ఈరోజు జాబ్ క్యాలెండర్ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ చేయడం కానీ టీచర్లకు ఈ యొక్క డిఎస్సి నిర్వహించడం కానీ ఏదైనా సరే ఏ ఒక్కటి కూడా ఈరోజు ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి దాఖలు మనకు కనపడడం లేదు. అందుకనే ఇంత త్వరగా ప్రజా విశ్వాసం కోల్పోయిన భారతదేశంలో ఏదైనా పార్టీ ఉందంటే, ప్రభుత్వం ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే కూడా నేను తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా మేము సమర్థవంతంగా మా బాధ్యత ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం. ఈరోజు మరి 15 సంవత్సరాలు ఈ పార్టీ పూర్తి చేసుకునింది. మరి 14లో ప్రతిపక్ష పార్టీ ఆ రోజు ప్రతిపక్ష పాత్ర నిర్వహించింది. 2019 నుంచి 24 మధ్యలో అధికారాన్ని కైవసం చేసుకుని ఆ రోజు కూడా ప్రజలకు చేయవలసినటువంటి కార్యక్రమాలంతా కూడా అమలు చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాము. అందుకని ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ వసతి దీవెన కానీ లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే బకాయిలు విడుదల చేయలేదో ఈరోజు చాలా మంది విద్యార్థులంతా కూడా వారి టీసీలు ఇచ్చి పంపించడం, మీరు రావద్దండి అని చెప్పడం. ఈరోజు మరి ఏదైతే మధ్యతరగతి పేదవాళ్ళు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు ఇవన్నీ విడుదల కాకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గలం ఇప్పింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్లు అన్ని జిల్లా కలెక్టర్లంతా కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతాం. ఎందుకంటే తద్వారా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెస్తారు. ఇప్పటికైనా ఆయన ఏదైతే ఆయన చెప్పినటువంటి హామీలంతా కూడా నెరవేర్స్తారనేటువంటి భావంతో ఈరోజు ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను.